సరే, ఇది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలు కావచ్చు, తర్వాత పక్కపొంటి ఉండే దేశాలతోని సరిహద్దు వివాదాలు పరిష్కరించడం కావచ్చు, చాలా మార్పులైతే చేసింది. బీజేపీ వచ్చిన నుంచెల్లి దాదాపు చాలా వరకైతే దాడులు తక్కువయినాయి. అయితే మోదీ గారు ఏమన్నారంటే దాదాపుగా ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడికి టూరిస్టులు రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. అక్కడ గడిపి వస్తున్నారు. కాకపోతే నిన్న ఏదైతే అక్కడ పహల్గావ్‌లో ఒక దాడి జరిగింది. ఉగ్రవాదులు దాదాపు ఒక 30 మందిని కాల్చి చంపారు. సో, దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు మరి? ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా బాగున్నాయి. అవి 370 ఆర్టికల్ చేసింది కూడా చాలా మంచిది. దానివల్ల కశ్మీర్ డెవలప్మెంట్ అవుతుంది. లేకపోతే అంత ఉగ్రవాదులు అక్కడ దీనివల్ల ఏమైంది, బయటి పబ్లిక్ కూడా అక్కడ రావడం వలన అక్కడ కశ్మీర్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాళ్ళకు, టూరిజంలో వాళ్ళకి ఇన్కమ్ రావడం, కాశ్మీర్కు అక్కడ ఉన్న యువతకి మంచి ఇన్కమ్ రావడం అలాంటిదంతా జరుగుతుంది. దానివల్ల అది చేసింది చాలా మంచిది. కానీ ఇవాళ కొద్దిగా పడని వాళ్ళు ఈ ఉగ్రవాద వాళ్ళని ఇది చేయడానికి, ఉగ్రదాడులు చేయడానికి కొంచెం వేరే దేశస్తులు వాళ్ళకు సపోర్ట్, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను.